హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫెస్ట్ బెస్ట్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు సూజీ వెజ్ చిల్లా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్కైనా కూడా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ సూజీ అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆలు ముక్కలు, టమాటో ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/3 కప్ పెరుగు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. మనం వాటర్ అనేది కన్సిస్టెన్సీని బట్టి మనకి లూజ్గా కావాలి కాబట్టి కొంచెం వాటర్ హాఫ్ కప్ వరకు పడతాయి. ఒకేసారి హాఫ్ కప్ వేసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా సరే ఏం టెన్షన్ పడక్కర్లేదండి. మనకి బొంబాయి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇలా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన ఉంచేసుకోవాలన్నమాట. సో మొత్తంగా నేను హాఫ్ కప్ వాటర్ వేసేసుకున్నాను కొంచెం కొంచెంగా. సో ఇలా హాఫ్ కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇది కొంచెం థిక్ అయి ఉంటుంది. సో ఇలా థిక్ అయింది కాబట్టి ఇందులో మళ్ళీ ఇంకాసిని వాటర్ వేసుకొని మనం లూజ్గా కలుపుకోవాలి. ఒక 1/4 కప్ వాటర్ పడతాయి. తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి బ్యాటర్ అనేది ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి. ఇందులో మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. అలా ఏదైనా సరే చిన్న చిన్నగా చాప్ చేసుకున్న బీన్స్ వేసుకోవచ్చు. మీరు పిల్లలు ఏవైతే తినరు వెజిటేబుల్స్ అనుకుంటున్నారో అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా ఆవాలు, జీలకర్ర అవి. ఇది మనం దోశలాగా వేసేసుకోవడమే ఈ బ్యాటర్ని, సూజీ బ్యాటర్ని. తర్వాత కొంచెం దోశకి చుట్టూరా ఇంకా పైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మనం కుక్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టే మనకి సూజీ వెజ్ చీలా. బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సాస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సీజన్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ లేదు స్నాక్స్ టైంలో కూడా మరీ ఆయిలీ ఫుడ్స్ వద్దు, డీప్ ఫ్రై ఫుడ్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మళ్ళీ అలాగే ఇంకొకటి వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర అనేది టేస్ట్ కోసం వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఏది ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్ కానీ, మిర్చి కానీ కట్ చేసుకున్నవి చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవచ్చు. సో అలా మీకు ఏది నచ్చితే అలా వేసుకోవచ్చండి. క్రంచీగా సాఫ్ట్గా మధ్యలో వెజిటేబుల్స్ కొంచెం హాఫ్ కుక్ అయి చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే చక్కగా మనకి క్రంచీగా కాలుతుంది అండ్ అలాగే కొంచెం సాఫ్ట్గా కుక్ కూడా అవుతుందన్నమాట. సో అంతే, మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని కుక్ చేసుకుంటే మంచిగా కలర్ వచ్చే వరకు మనం కనుక కుక్ చేసుకున్నాము అంటే టేస్టీగా ఉంటుంది. అస్సలు వదిలిపెట్టారు పిల్లలు. ఎప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఇదే కావాలి అని అడుగుతారు వాళ్ళు. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం వేడిగా తింటే టేస్ట్ ఇంకా
బాగుంటుంది, ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే ఏదైనా చట్నీతో తీసుకోవచ్చు, చిన్నపిల్లలకైతే టమాటో సాస్తో ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది, ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. సో అంతేనండి, సూజీ వెజ్ చీలా రెడీ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ అలాగే సత్యాస్ వరల్డ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.